ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కానీ చికెన్ బండి పకోడీ చేసే వాని దగ్గర టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్ తిందామని వెళ్ళిన వాళ్ళు రెండో ప్లేట్ కూడా తప్పకుండా తినేస్తారు. అంత రుచిగా చేస్తాడు, చాలా బాగుంటుంది. మనసులో ఒక్క సెకండ్ అయితే అమ్మో ఏ చికెన్ వాడేస్తున్నాడో, ఏ ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాడో అని మనసులో చివుక్కున ఒక్కసారి అయితే అనిపిస్తుంది. ఈరోజైతే నేను మీకు చికెన్ బండి వాడ చేసే చికెన్ పకోడీ సీక్రెట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసిపోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదే రుచితోటి అదే ఫ్లేవర్ తోటి ఇంట్లోనే చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగాను చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకొని దీంట్లో సాల్ట్ వాటర్లో 2-3 సార్లు వాష్ చేసేసి సాల్ట్ వేసేసి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వాటర్ని అంతా పిండేసేసి ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి. తర్వాత కారం కూడా మనం ఎంత స్పైసీ తినగలుగుతామో అంత స్పైసీగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసేసేయండి. సీక్రెట్ అని చెప్పాను కదా, ఇక్కడ శనగపిండి కానీ ఏమీ వేయకుండా జస్ట్ కార్న్ ఫ్లోర్ అనేది కూడా ఎక్కువ వేయకుండా ఒక టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి కోట్గా పట్టేలాగా మాత్రమే వేసుకోవాలి. ఇదే సీక్రెట్ అండి. దీనివల్లే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది చికెన్ అనేది, లోపల చాలా జ్యూసీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నవన్నీ మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ పెట్టేసేయకండి, ఎందుకంటే చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ యూస్ చేసుకోవడానికి అంత బాగోదు. అందుకే తక్కువ ఆయిల్ వేసేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మన ఆయిల్కి సరిపడినన్ని ముక్కలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది త్వరగా పైన వేగిపోకుండా లోపల దాకా కుక్ అయ్యి మనకి చికెన్ పకోడీ అనేది రుచి చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చూడండి, మనము పిండి అనేది కోట్ చేసామని అస్సలు అనిపించదు. అసలు పిండి ఫ్లేవర్ కూడా మనకు తెలియదు. మనం ఓన్లీ చికెన్ ఫ్రై చేసుకొని తిన్నామని అనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఈ చికెన్ పకోడీ అనేది. ఇలా 80% మనకి చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్తో ఈ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 80% అయితే మనకి చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఆ ఫ్లేవరు ఈ చికెన్కి పట్టేసేసి మనకి పకోడీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ ఫ్లేవర్ అనేది మనం వేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి. అలాగే మనం వేసుకున్న చికెన్ పకోడీ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేద్దాము. చూడండి కలర్ కానీ ఎంత బాగుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ పకోడీ అనేది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని పకోడీలుగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే చికెన్ బండి వాడి చేసిన చికెన్ పకోడీ ఫ్లేవర్ కన్నా కానీ మన ఇంట్లో చేసుకున్నది ఇంకా బాగుందనిపిస్తుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా చికెన్ పకోడీని అయితే ట్రై చేయండి. మీరే అంటారు నిజంగా చాలా బాగుందని. ఈ పకోడీ అయితే పైన క్రిస్పీగాను లోపల చాలా జ్యూసీగాను చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.